సో రిటైర్మెంట్స్ కూడా జరుగుతున్నాయి సార్. గడిచిన 2 ఇయర్స్‌లో నేనెక్కడో చూసా డేటా మీలాంటి వాళ్ళు మాట్లాడిన డేటా వరకు 1,50,000 మంది ఉద్యోగులు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన జీతాల బర్డెన్ ప్రభుత్వం పైన తగ్గిపోయినట్టే కదా! ఈ 2 ఏళ్ల కాలంలో. సార్ పూర్తిగా 62 సంవత్సరాలు పెంచినందువల్ల హ్మ్. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ఈ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యాల్సిన అవసరం రాలేదు. ఓకే. 2024 జనవరి నుంచే రిటైర్మెంట్స్ మొదలైనయి. హ్మ్. 2024లో 13,643 మంది రిటైర్ అయ్యారు. ఓకే. 2025లో 13,583 మంది రిటైర్ అయ్యారు. హ్మ్. 2025 ఈ సంవత్సరం 14,000 మంది రిటైర్ అవుతున్నారు. హుహు. చూడండి, ఇక రానున్న 4, 5 ఏళ్లలో 1,40,000 మంది రిటైర్ అయిపోతున్నారు. ఓకే. రాబోయే రోజుల్లో కలిపి. ఓకే. ఆ! కాబట్టి హ్మ్. ప్రభుత్వం ఖర్చు తగ్గుతుందే గాని హ్మ్. పెరగదు. ఓకే. మీరు ఏదైతే ఖర్చు తగ్గిచ్చా అంటారో, ఖర్చు తగ్గించిందేంటి? గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు 2,00,000 జీతాలు కూడా మా చేతనే మా దాంట్లోనే ఇచ్చారు. ఓకే. 2.5 లక్షల మంది. అలాగే ఎక్సైజ్ శాఖలో షాపుల దగ్గర పెట్టినటువంటి వాళ్ళు 30,000, 40 మంది వాళ్ళకి కూడా మా దాంట్లోనే జీతాలు ఇచ్చారు. హుహు. హుహు. గవర్నమెంట్ షాప్స్ ఉంటాయి అందువల్ల గదా! విపరీతంగా పెరిగిందే తప్ప హ్మ్. వేరే ఉద్దేశ్యం కాదు. ఓకే. ఓకే. ఇప్పుడేం చెప్తారు సార్ వాళ్ళందరివి ప్రభుత్వం ఆగిపోయినాయి కదా ఇప్పుడు. ప్ర ప్ర వాళ్ళని తీసేశారు కాబట్టి. ఆ! దాదాపు 3,00,000 మంది పోయినట్టే గదా! అవును. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడేం జెప్తారు సార్? మీతో సుదీర్ఘంగా చర్చించారు. 2 రౌండ్‌లు చర్చలయినియి. జేఏసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అయింది. ప్రభుత్వానికి కొన్ని ప్రపోజల్స్ మీరు పెట్టారు. ప్రభుత్వం దగ్గర నుంచి పాజిటివ్ రియాక్షన్ ఉన్నట్టయితే కనబడట్లా. ప్రభుత్వానికి సంబంధించిన మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత. సో, ఇప్పుడు 15వ తారీఖు వరకు మీరు పెట్టిన డెడ్‌లైన్ లోపు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉద్యోగ సంఘాల జేఏసీ ఆశిస్తోంది? ఏ స్పందనొస్తే సమ్మెకు వెళ్ళకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది? సార్ ఇప్పుడు మేము 15వ తారీఖు అనేది డెడ్‌లైన్ ప్రభుత్వానికి పెట్టడం కాదది. హ్మ్. మీకు మేము పెట్టుకున్నాం 15 తర్వాత మేము ఒకసారి ఉద్యమానికి మొదలుపెట్టిన తర్వాత ఇది ఎవరికైనా తెలుస్తుంది. కామన్ మ్యాన్‌కైనా అర్థమవుతది. హ్మ్. మేము ఉద్యమానికి ఎళ్ళినోని వెనక్కి పిలిచారు. అవును. పిలిచినప్పుడు మేము సమావేశాలు పెట్టుకుంటాం. పెట్టినప్పుడు ఆ సమావేశాల్లో మాకు సానుకూలంగా వస్తే పర్వాలేదు. హ్మ్. లేనప్పుడు ఉద్యమానికెళ్ళాలని పలానా డేట్ మీటింగ్ పెట్టుకుందామని అనుకుంటాం. ఓకే. సో ఇప్పుడు కూడా అదే చేశాం. హ్మ్. ఏపీజేఏసీ అమరావతి హ్మ్. ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలి. కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. మళ్ళా ప్రభుత్వం మాతో మాట్లాడాలనే మేము 15 దాకా ఆగి 17 తర్వాత మళ్ళా సమావేశం వేసుకుంటామని చెప్పామే గాని, ఇది ప్రభుత్వానికి ఏదో డెడ్‌లైన్ కనుక్కొని వాళ్ళు ఏదో మాకు డెడ్‌లైన్ వాళ్ళు ఇస్తారా అని అట్లా ఊహించొద్దు ప్రభుత్వము. మేము మా సమావేశం పెట్టుకొని మళ్ళా మాకు సరైనటువంటి స్పందన ప్రభుత్వం నుంచి రాకపోతే మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. ఎందుకంటే ఉద్యమం మధ్యలో నుంచి బయటకొచ్చాం గదా మేము. ఓకే. హోల్డ్ చేశారుగా. హ్మ్. కాబట్టి అనివార్యంగా మా నిర్ణయాలు మేము ప్రకటించాలి. ఓకే. కానీ ప్రభుత్వం మాకేదో వేరే విధంగా దాన్ని తీసుకుంటే అది మా తప్పు కాదు, ప్రభుత్వానిదే అవుతుంది. సరే ఇక్కడొక మాట చాలా మంది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన మనం రెగ్యులర్‌గా మాట్లాడుతున్న ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూల పైన 3, 4 సార్లు ఇప్పటికే కంటిన్యూయస్‌గా ఇంటర్వ్యూస్ చేశాం. కొంతమంది నాతో మాట్లాడుతున్నారు. కొంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం ఏం జెప్తే అది జేస్తున్నారు. ప్రభుత్వమే ఉద్యోగ సంఘాల నాయకుల్ని నడిపిస్తోంది. వీళ్ళు సమ్మెలు చేస్తామనో, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామనో చెప్తున్న మాటలన్నీ పైపైన మాట్లాడుతున్న మాటలు తప్ప, ఇంటెన్షనల్‌గా వాళ్ళకి దీంట్లో లేరు. సమస్యలను పరిష్కారం చేసే ఆలోచనలో గూడా మా నాయకత్వం ఉన్నట్టు కనపడట్లేదు. కనీసం పీఆర్‌సీ చైర్మన్ నియామకాన్ని చేయించలేనంత వీక్‌గా మా నాయకత్వాలున్నాయా సార్ అని అడుగుతున్నారు. సార్ అందుకనే ఏపీజేఎస్ అమరావతి గత ప్రభుత్వ హయాంలో కూడా 92 రోజులు ఏ సంఘాలు కలిసి రాకపోతే ఒంటరి పోరాటం చేసి మార్చి 8, 2023 నుంచి చలో విజయవాడ చేసింది 2022 ఫిబ్రవరి 3. హ్మ్. కానీ మేము 2023లో చర్చించినటువంటి అంశాల పరిష్కారం కాలేదని పక్కనున్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ కూడా పెట్టి దాదాపు 3, 4 మాసాలు ఆ సంఘాలతో కలిసి ఉద్యమానికి పోదామంటే వాళ్ళు ముందుకు రాకపోయినా సరే ఫిబ్రవరి 5వ తారీఖున కర్నూలులో నిర్ణయం తీసుకొని మార్చి 8 నుంచి మే 9వ తారీఖు దాకా 92 రోజులు సుదీర్ఘంగా ఉద్యమం చేసిన చరిత్ర
ఏపీజేఎస్ అమరావతిది. ఇక్కడ మాట ఆ సార్, సరే రోజున సరే గత ప్రభుత్వం మీ 35 సమస్యల్ని ఒప్పుకున్నాం. పరిష్కారం చేయలేదు. వాళ్ళకి చాలా సమయం ఇచ్చారు. ఫ్లెక్సిబుల్‌గా సమయం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. 24లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే 23లో మార్చ్‌లో మీరు ఉద్యమం మొదలుపెట్టారు. ఉద్యమం చేశారు. ప్రభుత్వం దిగి రాలేదు. మీరు ఫైట్ చేశారు డెఫినిట్‌గా. రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్బంధం ఉంటే కూడా విజయవాడను ముట్టడించారు. ఆందోళన చేశారు. అప్పుడు అధికారంలో లేని పార్టీలు మీకు హామీ ఇచ్చాయి. అవునా నా కాదనా? ఉద్యోగ సంఘాలు ఆ పార్టీ రావాలని కోరుకున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు మీరు ఇట్లే ఉద్యమం చేసి మళ్ళీ ఎలక్షన్ ముందు వీళ్ళు చేయలేదు కాబట్టి ఇంకోళ్ళకేస్తాం అనుకోని ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయించటంలో స్ట్రాటజిక్‌గా వ్యవహరించలేకపోతున్నారా? మీరు కూడా పదే పదే మోసానికి గురవుతూ ఉండిపోతున్నారా? అందుకనే ఈరోజు ఏపీజేఎస్ అమరావతి మీరు చెప్పినటువంటి పరిస్థితి రాకూడదనే ఇంకొక సంవత్సరం రోజుల తర్వాత అయితే పూర్తిగా మన చేతుల్లో ఉండదు. హ్మ్. కాబట్టే మేము ఇప్పటి నుంచే ఉద్యమం తీసుకోవాల కార్యాచరణ అని చెప్పని మేము ఇతర సంఘాలను కూడా కలుపుకొని వెళ్దామని 3 మాసాలుగా విశ్వ ప్రయత్నం చేశాము. హ్మ్. సో మేము మిగతా సంఘాలను ఎవరిని కూడా తప్పుపట్టే పరిస్థితి చేయకూడదు తోటి సంఘాలుగా. హ్మ్. కాబట్టి మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. హ్మ్. ఏపీజేఎస్ అమరావతి మాత్రం నిబద్ధతగానే ఉద్యమానికి సిద్ధమయ్యాం. ఇప్పుడు రేపు 15వ తారీఖు దాకా మాకు ప్రభుత్వం పిలిచినా పిలవకపోయినా మేము అతి త్వరలో మళ్ళా రాష్ట్ర సెక్రటరీ సమావేశం వేసుకుంటాం. తర్వాత విస్తృత సమావేశాన్ని కూడా జిల్లాలకు వెళ్లకుండానే రాష్ట్ర స్థాయిలోనే మీటింగ్ పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇక్కడే పెట్టేస్తాం ఒక మంచి సమావేశాన్ని పెట్టి అన్ని జిల్లాల నుంచి పిలిచి మేము డైరెక్ట్ యాక్షన్ ప్లాన్కి వెళ్ళిపోతాము. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశాం. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే మాకు పెద్దన్నలుగా ఉన్నటువంటి సిఐటి ఏఐటిసి నాయకత్వాన్ని కలిశాము. వాళ్ళు సంపూర్ణ మద్దతును ఏపీజేఎస్ అమరావతికి ప్రకటించాయి. కాబట్టి మేము దానికోసం మధ్యవర్తిగా కూడా వ్యవహరించమని సిఐటి ఏఐటి నాయకత్వాలకు చెప్పాం. అయ్యా మిగిలిన సంఘాలకు కూడా అందరిని పిలిపించి ఐక్య ఉద్యమాలకి మీరు కూడా కృషి చేయండి చెప్పి వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కూడా మధ్యవర్తిత్వం చేసి మిగిలిన వాడు కూడా కలిపి ఐక్య ఉద్యమాలకు వెళ్దామని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఆ పరంగా అన్ని సంఘాలు సిద్ధమవుతున్నాము. ఆ విషయం వచ్చినప్పుడు అన్ని సంఘాలు ఐక్యంగానే ముందుకెళ్తాయి. గతంలో కూడా చలో విజయవాడ లాంటి కార్యక్రమాన్ని చేశాము. అయితే ఈ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలని మళ్ళా తిరిగి అలాంటి పరిస్థితిని రావద్దు అని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాలను పంపించి జీతాలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా జీతాలకు పోతుందని చెప్పడం, తద్వారా ఉద్యోగుల్ని ఈ విధంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఏదైనా రేపు అసౌకర్యం మా ఉద్యమాల వల్ల జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మాకు ఎలాంటి బాధ్యత లేదు. ఎందుకంటే చర్చల పేరు మీద నెల రోజులుగా చర్చలు చేస్తామని ఈ విధంగా సాగజేసినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఫ్రెండ్లీ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి అసలు అంతకంటే కాదు. ఓకే సరే, కొత్తగా సరే ఉద్యోగులకు సంబంధించి ఉద్యమానికి సంబంధించి చాలాసార్లు మాట్లాడుతున్నారు మీరు. ఇంకో 2 ఇష్యూస్ ఉన్నాయి. రీఅపాయింట్మెంట్కి సంబంధించిన అంశం కూడా ఉద్యోగుల్లో అలజడి సృష్టిస్తోంది. ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్తారు? సార్ ఇది చాలా దారుణంగా ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చుకుంటుంది ప్రభుత్వాలు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ సేవల్ని మంచిగా, ఎందుకంటే సీనియారిటీ బాగుంటుంది, వాళ్ళ నుంచి మంచి సేవలు లభిస్తాయి. తప్పకుండా వాళ్ళని మీరు ఏదో ఒక విధానంలో తీసుకొచ్చుకోవడం తప్పు లేదు. ఎవరో ప్రైవేట్ వాళ్ళ కన్సల్టెంట్ని లేకపోతే అడ్వైజర్ని రకరకాల తెచ్చుకునే దానికన్నా అనుభవం ఉన్నటువంటి మా అధికారులు తెచ్చుకుంటే మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రమోషన్ పోస్టులలో వల్ల కొనసాగించొద్దు. దానివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి వాళ్ళు కొనసాగించటం వల్ల 1 సంవత్సరం సర్వీస్ ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఆ అధికారులు వాళ్ళకి పదోన్నతులు లేక రిటైర్ అయిపోతున్నారు. అంటే తను పొందాల్సినటువంటి పదవిని పోస్టుని పొందకుండానే రిటైర్ అయిపోతున్నారు. ప్రధానంగా చాలా మంది ఎస్సీ ఎస్టీలు అధికారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దయచేసి ఈ పరిస్థితిని కలిగించొద్దని లిఖిత పూర్వకంగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పుకున్నాం. జాయింట్ షాప్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రివర్యుల సమక్షంలో కూడా ఏపీజేఎస్ అమరావతి స్పష్టంగా చెప్పింది, అయ్యా మీరు వాళ్ళ తప్పకుండా రకరకాల పేర్లతో తీసుకురండి, ఓఎస్డీలను పెట్టుకోండి,
అడ్వైజర్ అని పెట్టుకోండి. ఏ పోస్ట్ పేరుతో అయినా మీకు నచ్చిన డిపార్ట్మెంట్ లో ఉంచుకోండి. ఉమ్, కానీ పదోన్నతుల పోస్టులలో మాత్రం వాళ్ళ పెట్టొద్దు. దానివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దెబ్బతింటున్నారు. ఉమ్, ప్రధానంగా అతి తక్కువ కాలంలో పైకి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలు బాగా దెబ్బతినిపోతున్నారు ఓకే. అని చాలా స్పష్టంగా చెప్పాం. ఉమ్, ఒక ఎస్సీ ఎస్టీ కాదు, ఎవరైనా సరే ఆ పదోన్నతుల పోస్టులలో తను పదవి పొందకుండానే రిటైర్ అయిపోతే తను ఎందుకు కోల్పోవాలండి పదోన్నతుల పోస్టులు? అంతే కదా. ఎందుకంటే ఐఏఎస్ లాగా క్యాడర్ పోస్టులు కాదవి. ఉమ్, ఉమ్, కాబట్టి నాన్ క్యాడర్ పోస్టులు అవి. ఉమ్, కాబట్టి అది ప్రభుత్వం విధానాన్ని మానుకోవాలని చెప్పి రైటింగ్ లో కూడా ఇచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా కోరుతున్నాం.